యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను బీసీ ద్రోహి అంటే ఈ మల్లిగాడు ఇలా మల్లిగాడుని ఆ సుదర్శన్ గాడు వీళ్ళిద్దరు కలిసి మరి వీళ్ళు బీసీ ద్రోహిలే, క్లియర్గా బీసీ ద్రోహిలని అలా అర్థమైపోయింది. ఒక రెడ్డి సామాజిక వర్గంకు చెందిన ఆయన బీసీలకు దమ్ముంటే ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే డబ్బులకు ఆశపడకపోతే మీరు బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి అని అన్నాడు. ఇది బీసీలను అవమానపరిచినట్లా కాదా? ఆయన బీసీలను అవమానపరిచినట్లా కాదా? మోహన్ రెడ్డి అంటే ఆయన బీసీలను అవమానపరిచినట్లా కాదా? అది వార్త వచ్చింది. ఆ వార్తను వీడు ఏం చేస్తాడంటే మార్నింగ్ న్యూస్లో చదువుతాడు. ఆ వార్తను చదివి నాకు ఈ వీడియో వచ్చింది, ఈ వీడియోలో ఏం తప్పు లేదు అంటాడు వీడు. ఈ వీడియోలనట ఏం తప్పు లేదట, 5 పైసల వంతు తప్పు లేదట. ఆడెవడండి అనడానికి? బీసీలకు దమ్ము ధైర్యం గురించి మాట్లాడే హక్కు వానికి ఎవడిచ్చిండు? వాని సపోర్ట్ చేసే ఈ ఫాల్తు లుచ్చా నా కొడుకు బీసీ ద్రోహులకు ఎవడిచ్చాడు? బీసీలకు దమ్ము ధైర్యం లేదనుకుంటారా? చాదా కాదనుకుంటారా? నీకు మరి నిన్ను అడుగుతాను, నువ్వు ఒక బీసీవి, నీకేదిరా మళ్ళీగా? నీకు భువనగిరి టిక్కెట్ అంటివి, మేడ్చల్ టిక్కెట్ అంటివి, 2 ఇప్పుడు కరీంనగర్ అంటాను. అది ఉంటుందో పీక్తుందో తెలియదు. ఎక్కడమైంది మరి? నువ్వు బీసీవే కదా. బీసీ నువ్వు దేనికి ఆశపడ్డావు? మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే టిక్కెట్ తెచ్చుకో. మరి నువ్వు బూట్లకు వాటికి వీటికి ఆశపడే కానీ నిన్నే తిడతాడు వాడు. సిగ్గుందా? అరానికేమన్నా సిగ్గుందా? బీసీలకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆయన అన్నది నాకేమనిపిస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎవ్వరు ఏం మాట్లాడినా వాళ్ళ సంఖ నాకే పరిస్థితిలో ఈ మల్లిగాడు ఉన్నాడు. వాళ్ళ సంఖ నాకుతాడు, వాళ్ళ కాలు నాకుతాడు, వాళ్ళ సంఖ నాకుతాడు, వాళ్ళకు వంగుతాడు. వీడు ఇదివరకు ఇట్లా స్ట్రేట్గా ఉండి వార్తలు చెప్పేటోడు ఇప్పుడు పోయి ఇట్లా ఉత్తాడు. రేవంత్ రెడ్డి రాగా ఇట్లా వంగుతాడు వీడు. సిగ్గనిపించాలి. సిగ్గనిపిస్తుందారా నీకు? అది ఆ వార్త రాసిన వార్త కరెక్ట్. అది బీసీలను అనడానికి ఆడెవర్రా? బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి అని చెప్పేసి అంటే బీసీ సంఘాలు విమర్శించాయి దీని మీద. బీసీ సంఘాలు ఏం చేయాలి? మంచిగానే అన్నాడు, ఫలానా రెడ్డి అయినా మంచిగానే అన్నాడు మమ్మల్ని అని చెప్పేసి పడుకుంటుంటారా బీసీ సంఘాలంటే? సిగ్గు లేదు. నువ్వు బీసీ పుట్టి ఎవరికో సపోర్ట్ చేస్తాను, సిగ్గు అనిపిస్తలేదు రా భయ్ నీకు. అసలు ఆ వార్త నువ్వు చదవకుండా అయిపోతుంది. చదివి దాంట్లో కాంగ్రెస్ కాబట్టి ఆయన మంచిగానే అన్నాడు, తప్పేమున్నదట. సిగ్గుందా నీకు? సిగ్గుందా? దయచేసి ప్రజలందరూ చూడండి వీడి మాటలు. అంటే వీడు లైవ్లో వీడు మాట్లాడే మాటలు బీసీలను ఎంత కించపరుస్తానంటే ఆయన ఆ వీడియో కూడా ప్లే చేసిండు. ఆ వీడియోలో క్లియర్గా ఉన్నది, బీసీలను కించపరిచిండు. దయచేసి బీసీ సంఘాలందరూ ఆ వీడియో పెట్టినోడిని, అలాగే వానికి మద్దతు తెలిపిన ఈ 2 ఫాల్తు నా కొడుకులను వీళ్ళందరినీ కూడా ఏకిపారేయాలి మీరు సోషల్ మీడియాలో. బీసీ ద్రోహి అని అందుకే అంటున్నా, ఈ ఫాల్తు నా కొడుకులను. లైవ్లో జరిగినది ఇష్యూ, ఇది లైవ్లో జరిగింది ఇదే. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ మల్లిగాడు వీడు చేసే కథలు, వీడు చేసే లంగ దందాలు ఇవన్నీ కూడా బయట పెట్టాలి. దయచేసి వాని బాధితులు అందరూ కూడా ఏకం కావాలి. వాని ఛానల్ ఏంది, వాని కథ ఏంది వాడు పెట్టుకొని ఇలా నాకు కూడా ఏమనిపిస్తలేదు. మంచిగానే మాట్లాడిండట ఆయన మోహన్ రెడ్డి అంటే. ఆయన మంచిగానే మాట్లాడిండు, నాకేమనిపిస్తలేదు. బీసీల దమ్ము ధైర్యం గురించి మాట్లాడడానికి ఆడేవాడు, వాని సపోర్ట్ చేయడానికి నువ్వేవనిరా ఫాల్తు నా కొడుక. సిగ్గనిపించాలి, కొంచెమన్నా సిగ్గనిపిస్తలేదు. బీసీలు అంటే రక్తం బాయిలు ఇట్లా మరుగుతలేదురా నీకు. వీనికి రక్తం లేదు, రక్తం చచ్చబడిపోయింది, కాళ్ళు చేతులు చచ్చబడిపోయినా, నోరు చచ్చబడిపోయింది వీనికి. ప్రజలందరూ కూడా దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి దయచేసి. ఈ వీడియో గురించి